ఏమండి అత్తయ్య గారు, మీ మనవరాలేదండి, కనబడ్డం లేదు. నీకు దాంతో ఏం పని కోడలి పిల్ల? అబ్బో, వరుసలు బానే కలుపుకుంటున్నారే. పిలుపు ముడేసింది నువ్వేగా. ఆ నా కోడలు కనబడ్డం లేదేంటా అని ఊరికే అడిగా. అది మీలాగా పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేసే మనిషి కాదు కదా. చదువుకునే పిల్ల, కాలేజ్కి వెళ్ళింది, సరేనా? అవునా? పర్లేదే. నైట్ మొత్తం పార్టీకి అటెండ్ అయ్యి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఏ మిడ్ నైట్ కో వచ్చి పొద్దున్నే శ్రద్ధగా లేచి కాలేజ్కి వెళ్ళిందంటే గ్రేట్. అది ఏ పార్టీకి వెళ్ళినా నా కూతురు క్రమశిక్షణలో పెరిగిన పిల్ల. అన్ని విషయాల్లోనూ కరెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుంది. అవునా? నేను గతంలో మరోలా అని మధు గురించి విన్నానులేండి, అందుకే డౌట్ వచ్చి అలా అడిగాను. అవును, మధు నైట్ ఎలా వచ్చింది? క్యాజువల్ గా వచ్చిందా, క్యాట్ వాక్ లో వచ్చిందా? అంటే ఈ కాలం పార్టీలంటే డ్రింకులు డ్రగ్గులు ఉంటాయి కదా. తడబడుతూ వచ్చిందా, తూలుతూ వచ్చిందా, లేక గోడలు పట్టుకొని పాక్కుంటూ వచ్చిందా అని. జనని చేతిలో కత్తుంది, కొంచెం జాగ్రత్త. దాని మొహం, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. చూడు, నువ్వే పిచ్చి వేషాలు నాతో వేసినా చెల్లుబాటు అవుతుందేమో కానీ నా పిల్లల గురించి మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. వాళ్ళ విషయంలో నువ్వు కలుగు చేసుకున్నా, వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసినా కూడా సహించనుగాక సహించను. నా ఓపిక టెస్ట్ పెడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. ఓహో, నాలుగు చీరేస్తావా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? తప్పు మీ మీదున్న మా మీద రివర్స్ అవుతారా? చేయి చేసుకోవడం, చాకులు తీసి నాలుకలు చీరడం మీకు అలవాటా? తప్పులు కప్పిపుచ్చుకోవడం, అవతల వాళ్ళ మీద ఎగిరెగిరి పడ్డం నీ ఇంటి ఆనవాయితీయా? ఏంటి ఆనవాయితీ? మేమేం తప్పులు చెయ్యం. ఏ తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేయడం నీకు ఆనవాయితీ. లేని మాటలు పుట్టించి చిలువలు పలువలు అల్లి చిచ్చులు పెట్టడం నీకు అలవాటు. ఆపమ్మా. ఓ, ఊరికే నోరుంది కదా అని పడిపోకు. ఏమి తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇవ్వకు. ముసల్దానివి, ఎంత మాట్లాడకుండా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. అవును జనని, నాలుగు చీరేస్తాను అంటున్నావు కదా. రాత్రి నీ కూతురు ఇంటికి ఏ పొజిషన్లో వచ్చిందో నువ్వు చూసావా? అసలు చూసావా? పలకరించావా? చూడకపోతే? చూస్తే ఇలా మాట్లాడేదానివి కాదు, నా మీద గుట్లు గురిమేదానివి కాదు, నాలుక చీరేస్తాను అన్న మాటలు వచ్చేవి కాదు, చాకు చేతిలో ఉందని రెచ్చిపోవడం కాదు. పిల్లల చేతల్ని బట్టి మాట్లాడాలి. దిగజారిపోయిన నీ కూతుర్ని ఎంత బాగా భుజాన వేసుకొనొస్తున్నావు. ఏం కూసావ్? దిగజారిందా? జనని, అది బొడ్డుకి మసు పూసుకొని వచ్చి పంచాయతీలు పెట్టుకుంటోంది. కావాలని రెచ్చగొట్టి మనతో తప్పు చేయిస్తుంది. దాని మాటలు పట్టించుకుంటే మనం అపాసు పాలవుతాం. ఆవిడ అంతంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక నువ్వు చేయగలిగిందేమీ లేదు. మీ ఇంట్లో నీ ఇష్టం, కానీ ఇప్పుడు మీరు నా తమ్ముడింట్లో ఉంటున్నారు. మీకు మర్యాదలు గౌరవాలు లేకపోవచ్చు, కానీ నా తమ్ముడికి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి. అక్కడ మీ పద్ధతులు ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం మార్చుకోవాలి. ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి చెడ్డ పేరు రాకూడదు. వస్తే సహించము, క్షమించము. అదేం చేసిందని, మేమేం చేశామని చెడ్డ పేరు రావడానికి? పనేం లేక నా కూతురు మీద నిందలేసి మాతో పంచాయతీలు పెట్టుకోవడానికి వచ్చావా? వదిలేవే. తప్పుడు మనుషులు తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద చేయి చేసుకుంటే తప్పంటుతుందే కానీ వాళ్ళు మారరు. మంచేం రాదు. మురుగు కుక్కలు మురుగుతూనే ఉంటాయి.
పట్టించుకోవద్దే. ఆ, ఎవరు కుక్కలో ముందు ముందు తెలుస్తుందిలే. ఆల్రెడీ మాకు తెలిసిందిలే. ముందు ముందు తెలిసేదేమీ లేదు. నువ్వు పదవే. గుడికెళ్దామా ఏంట్రా? వెళ్దాం అనాలి. దైవ దర్శనం చేసుకోవడం మంచిదే కదా. పైగా మంచి రోజని పంతులు గారు కూడా చెప్పారంటున్నావు. పర్మిషన్లు అడగడం ఎందుకురా? అమ్మమ్మ, ఒక్కోసారి అట్మాస్ఫియర్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి అందరి ఒపీనియన్స్ తీసుకున్నాకే డెసిషన్స్ తీసుకోవాలి. ఇండివిజువల్గా డిసైడ్ అయిపోయి బలవంత పెట్టి ఇబ్బంది పెట్టకూడదు కదా. అన్నయ్య, గుడికి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? నాకైతే నో అబ్జెక్షన్, నేను రెడీ. మధు, నీకు? నాకు ఓకే అన్నయ్య, నేను వస్తాను. డాడీ, మీరేం మాట్లాడటం లేదు ఏంటి? రేపు టెంపుల్కి వస్తారు కదా, మీకు ఓకే కదా? ఏంట్రా నన్నంతా ప్రత్యేకంగా అడుగుతున్నావు? అందరినీ అడిగినట్టే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కాస్త బిజీ కదా, ప్రొఫెషన్ ఫస్ట్ అనే మనుషులు కదా, మీ కన్వీనియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. టెంపుల్కి రాలేనంత బిజీ ఏం కాదు. నాకేం ప్రాబ్లం లేదు. నేను వస్తాను. కానీ మీ అమ్మ కూడా ఒప్పుకోవాలి కదా. తను సైలెంట్గా ఉంది. తనకు రావడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. సో నీ ప్రపోజల్ డ్రాప్ అవ్వడం మంచిది. ప్రోగ్రామ్ క్యాన్సిల్. అలా ఎలా? మౌనం అర్థంగీకారం అంటారు. సైలెంట్ గా ఉన్నంత మాత్రాన రావడం ఇష్టం లేదని కాదు కదా. వస్తాను రాను అనే మాట తను చెప్పాలి కదా. ఏంటి అందరూ గుడికెళ్దాం అంటున్నారు కదా, నీ ఒక్కదాని వల్ల గుడికెళ్లే ప్రోగ్రాం మానేయడం మంచిదంటావా? నేనేం రాను మానేయమని చెప్పలేదు కదా. ఆ, మరి వస్తానని చెప్పొచ్చు కదా. హరి శ్రీహరి దర్శనానికి వెళ్దామంటే కాదని నేను మాత్రం ఎలా అంటాను? కాదని పిల్లల మనసు చిన్నబుచ్చేలా చేయడం నా వల్ల కాదు. మా కోసం కాదమ్మా, నువ్వు ఇష్టంతో రావాలి. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను, వస్తాను. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, నా మీద కోపం పోయిందా? నీ మీద నాకు కోపం ఏంటి? నా బిడ్డల్ని ఎవరేమన్నా తట్టుకోలేను, ఎవరు తప్పు పట్టినా చూస్తూ ఉండలేను. అది కోపం కాదు, భయం. సో రేపందరం గుడికి వెళ్తున్నాం, ఏమంటావు అమ్మా? అలాగే.